నోట్ల రద్దుపై మోడీ సర్కారు తీరును ప్రముఖ ఆర్థికవేత్త, భారతరత్న, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్య సేన్ తప్పుపట్టారు. నోట్ల రద్దు నిర్ణయం, దాని అమలు తీరుతెన్నులు రెండు ప్రభుత్వ ఆధిపత్య ధోరణికి, ఏకపక్ష నిర్ణయాలకి అద్దం పడుతున్నాయన్నారు. బ్లాక్ మనీ నియంత్రణ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న పనులు కోట్లాది మంది ప్రజలను అవమానిస్తున్నట్లే అన్నారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దుపై ప్రభుత్వం అనూహ్యంగా తీసుకున్న నిర్ణయంతో ప్రజలందరినీ నల్లధనం ఉన్నవారిగా పరిగణించినట్లేనని, తమ వద్ద నల్లధనం లేదని వారు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అమర్త్య సేన్ అన్నారు. బ్యాంకుల్లో సామాన్య ప్రజలు పొదుపు చేసుకున్న కష్టార్జితాన్ని వారు తిరిగి పొందేందుకు సమస్యలు ఎదుర్కొంటున్న క్రమంలో అధికార ధోరణి కలిగిన ప్రభుత్వాలే సొంత ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయని తీవ్రంగా ఆక్షేపించారు. నోట్ల రద్దుతో దేశానికి మేలు జరుగుతుందన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలతో సేన్ విభేదించారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తిరిగి రప్పిస్తామని గతంలో వారు చేసిన హామీల అమలు ఎలా ఉందో ఇది అంతే అన్నారు. ఇప్పటికే సమస్యలతో సతమతమవుతున్న కోట్లాది సామాన్యులు, చిన్న వ్యాపారులు ఈ ప్రభుత్వ నిర్ణయంతో చితికిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో సమస్యలు ఎదుర్కొన్న మున్ముందు దేశానికి, ప్రజలకు మేలు చేస్తాయని, మంచి నిర్ణయాలు మొదట కఠినంగానే ఉంటాయన్న ప్రభుత్వ వాదనను ఆయన కొట్టిపారేశారు. ఈ దేశపు ఆర్థికవేత్తల్లో నోబెల్ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు, భారతరత్న అమర్త్య సేన్ కూడా మోడీ సర్కారు చేపట్టిన నోట్ల రద్దు నిర్ణయం తప్పుడు చర్య, ఒంటెద్దు పోకడాన్ని తేల్చేశారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పడుతున్న పాట్లు మనందరం స్వయంగా చూస్తున్నాము. ఇప్పుడు ఆర్థికవేత్తలు కూడా దీనివల్ల దేశ ప్రజలకు నష్టమేనంటున్నారు. మోడీ అవతార పురుషుడు, ఆయన ఏది చేసినా మంచికే చేస్తాడు అంటూ అమాయకంగా, మూఢంగా మోడీని సమర్థిస్తున్న మనలోని కొందరు మిత్రులు ఇకనైనా ఆలోచించాలి. ఈ దేశపు సామాన్య ప్రజల తరపున నిలబడాలి. Like and subscribe Eagle Media Works.